సందిగ్ధత నెలకొంది. ఇప్పటికిప్పుడు మరో వేదిక దొరకడం కష్టమే అంటున్నారు అక్కడ వాళ్లకు సంబంధించి. అవును, అటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. తమ పరిస్థితి ఏంటని పెళ్లిళ్ల కోసం బుక్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది. ఈ సీజన్లో ఇంకా ఎన్ కన్వెన్షన్ సెంటర్లో 20 వరకు పెళ్లిళ్లు జరగాల్సి ఉండిందనే సమాచారం అందుతోంది. వాటికి సంబంధించి బుకింగ్లు కూడా జరిగిన సందర్భం. అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మొత్తం 3 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఒక్కో పెళ్లికి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. తమ డబ్బులు తమకిచ్చేయాలంటూ కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్పై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్పై హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలో హైడ్రా ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేసిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ క్రేన్లతో దాదాపుగా 10కి పైగా భారీ క్రేన్లను దీనికి సంబంధించి ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో జరగాల్సిన పెళ్లిళ్లకు సంబంధించి సందిగ్ధత నెలకొంది. సాధారణంగా మనం ఫంక్షన్ హాల్స్ చూస్తూ ఉంటాం. ఒకవేళ అక్కడ ఫంక్షన్ హాల్లో కావచ్చు, లేకపోతే ఆ వేదికలకు సంబంధించి జరగకపోతే ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వాళ్లకు సంబంధించి అంటే నిర్వాహకుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ప్రెసెంట్ అదే ఒత్తిడి నాగార్జున ఎదుర్కొంటున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తమకు డబ్బులు తిరిగిచ్చేయాలంటూ కూడా ఎన్ కన్వెన్షన్ మీద ఒత్తిడి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్కి సంబంధించి మేనేజ్మెంట్ మీద అంటే ఇటు నాగార్జున మీద ఒత్తిడి తెస్తున్నారు. తమ డబ్బులు తమకు ఇచ్చేయాలంటూ కూడా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నా అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒక్కో పెళ్లికి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి ఒత్తిడి నాగార్జున మీద ఉంది అనేది. ఎందుకంటే సాధారణంగా ఒక కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఇటువంటి పాపులర్ సెంటర్స్కి సంబంధించి ఇటువంటి పాపులర్ వేదికల్లో ముందుగానే బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే కొంత డబ్బు ఇచ్చేసిన సందర్భం ఉంటూ ఉంటుంది. దాంతోపాటు మరిన్ని ఏర్పాట్లకు సంబంధించి అవును, మరి ముఖ్యంగా రేపో మాపో రేపు కానీ ఎల్లుండి కావచ్చు, లేకపోతే ఈ రోజు ఈవినింగ్ అఫ్కోర్స్ ఆ ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మరి ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎప్పుడు బిజీగా ఉంటూ ఉంటుంది. పెళ్ళిళ్ళు ఉంటూ ఉంటాయి, దాంతోపాటు ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి, సినిమా ఫంక్షన్స్ అవి జరిగే సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు తుమ్మిడిగుంట చెరువు పక్కన మరి ముఖ్యంగా ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్కి సంబంధించి ఆ పరిధిలో దాన్ని నిర్మించారంటూ కూడా అక్రమ నిర్మాణాలకి సంబంధించి ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అంటూ కూడా ఫిర్యాదులు వెలువెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు కూడా కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మరి ముఖ్యంగా కూల్చివేతలు ఆపాలంటూ కూడా. కానీ ఇప్పటికే పూర్తిగా అదిగో విజువల్ మీరు చూస్తారు. పూర్తిగా ధ్వంసం అయిపోయిన ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి కేవలం శిథిలాలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఆ శిథిలాలకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హైకోర్టు ఆదేశించింది, కానీ అప్పటికే దాదాపుగా 90% అని కాదు, దాదాపుగా 99% అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం శిథిలాలు మాత్రమే మిగిలాయి ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి. ఈ నేపథ్యంలో అక్కడ ఈవెంట్స్ అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈవెంట్స్ కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా అక్కడ జరిగే ఆస్కారం మచ్చుకు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఏ వేదికకి సంబంధించిన అడ్వాన్స్ అనేది పే చేసి దాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్ కన్వెన్షన్కి సంబంధించి కూడా అటువంటి బుకింగ్స్ చేసుకునే వాళ్ళలో ఇప్పుడు ఆందోళన నెలకొంది. మరి ముఖ్యంగా గత 3-4 రోజులుగా గత 3-4 రోజులుగా ఈ అంశం మరీ చర్చకు ఉంది. అయితే ఎన్ కన్వెన్షన్స్ అంటే సంబంధించి అంత వేగంగా హైడ్రా అధికారులు కూల్చివేతలకు పాల్పడరు అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకున్న వేళ ఈ రోజు ఉదయం ఒక్కసారిగా హైడ్రా అక్కడికి చేరుకుంది, కూల్చివేతలకు ఉపక్రమించింది. పూర్తిగా నేలమట్టం చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడా కూడా నామరూపాలు ప్రస్తుతానికైతే మాత్రం లేవనే చెప్పుకోవాలి. కేవలం శిథిలాలు మాత్రమే మిగిలాయి ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి. అయితే కూల్చివేతల ఘటన మీద హైకోర్టు కూడా రియాక్ట్ అయింది. హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. హైకోర్టు చెప్పుకొచ్చింది ప్రస్తుతానికి ఆ కూల్చివేతలు ఆపాలంటూ కూడా. కానీ తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ పరిధిలో అదిగో మీరు చూడొచ్చు ఆ కమాండ్కి సంబంధించి. ఆ కమాండ్ పక్కనే ఉంటుంది ఈ చెరువు పక్కనే ఉంటుంది ఎన్ కన్వెన్షన్ సెంటర్. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఇటు పెళ్లిళ్లకు సంబంధించి వేడుకలు జరుగుతూ ఉంటాయి, దాంతోపాటు వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అఫీషియల్ కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఆఫీస్ వేదికలకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఆడియో లాంచెస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ లోపల విజువల్ మీరు చూస్తున్నారు. ఇది కన్వెన్షన్ సెంటర్. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చక ముందు ఈవెంట్స్ జరిగే సందర్భంలో, ఈవెంట్స్ అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, అవి జరిగే సందర్భంలో ఎలా ఉండింది అనేది ఆ ఫైల్స్ షార్ట్స్ మీరు చూస్తున్నారు. అంటే కూల్చక ముందు అంటే సాధారణంగా ఎన్ కన్వెన్షన్ ఎలా ఉండేది, ఎలా ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇది కూల్చివేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు. కూల్చక ముందు అంటే ఈవెంట్స్ జరిగే అప్పుడు
ఈవెంట్స్ అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, ఇలా ఈ ఫంక్షన్స్ కావచ్చు జరిగినప్పుడు ఎంత స్పేషియస్గా ఉండింది, ఎంత ఒక్కసారి ఆ విజువల్ చూస్తే మనకి అర్థమవుతోంది. అయితే ఇదంతా కూడా అక్రమ నిర్మాణం అంటూ కూడా ఫిర్యాదులు వెలువెత్తాయి. మరియు ముఖ్యంగా ఇన్ఫ్యాక్ట్ జనం అనే ఒక సంస్థ నుంచి, ఒక సంస్థ దీని మీద ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఫిర్యాదులు వెలువెత్తిన నేపథ్యంలో ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వెలువెత్తాయి. ఆ తర్వాత ఈరోజు ఉదయం కూల్చివేతలకు ఉపక్రమించింది. చాలా వేగంగా మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. పూర్తిగా కూల్చివేతలకు జరిగిన తర్వాత విజువల్స్లో మీరు చూస్తున్నారు. హైడ్రా అధికారులు కూల్చివేతలకు ఉపక్రమించిన తర్వాత అక్కడ ఎటువంటి సినారియో ఉంది, పూర్తిగా ఇప్పుడు శిథిలాలు మాత్రమే, కేవలం శిథిలాల గుట్టగా మాత్రమే ఉందని చెప్పుకోవాలి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నామరూపాలు లేవని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడంతా మనం మాట్లాడుకుంటోంది ఆ కన్వెన్షన్ సెంటర్లో వివిధ కార్యక్రమాలకు సంబంధించి బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకా పెళ్లిళ్ళ సీజన్ మనం కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దాదాపు 20కి పైగా, నమ్మకాలు 20కి పైగా ఉన్నాయంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు 20కి పైగా ఈవెంట్స్ కావచ్చు లేదా బుకింగ్స్కి సంబంధించి వాళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ మరి ముఖ్యంగా నాగార్జున మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మా అడ్వాన్స్ బుకింగ్స్ మాకు తిరిగి ఇవ్వండి, దాంతోపాటు మేము నష్టపోయాం కాబట్టి దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేయండి అంటూ కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో పెళ్లిళ్లకు సంబంధించి బుక్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వివిధ ఫంక్షన్స్కి బుక్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సినీ ఫంక్షన్స్కి సంబంధించి బుక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆల్టర్నేటివ్గా దొరకాలంటే హైదరాబాద్ లాంటి సెంటర్స్లో మరి ముఖ్యంగా మహానగరం లాంటి మహానగరంలో ఇటువంటి స్పేసెస్ అనేవి వెంటనే దొరకడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది. ఆల్టర్నేటివ్ అనేది వెంటనే దొరికే అవకాశం ఉండదు. మరి ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక శుభ సందర్భం వచ్చినప్పుడు ఒక ప్లేస్ అనేది త్వరగా అంటే అడ్వాన్స్గా బుక్ చేసుకుంటేనే దొరికిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక్కసారిగా ఇటువంటి ఘటన జరిగిన తర్వాత అక్కడ పెళ్ళిళ్ళు కావచ్చు, ఈవెంట్స్ కానీ ఆగిపోతే ఆల్టర్నేటివ్ దొరికే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో అటు పెళ్ళిళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళ కుటుంబాల్లో కావచ్చు ఆందోళన నెలకొంది. దాంతోపాటు ఇటు ఈవెంట్స్కి సంబంధించి బుక్ చేసిన వాళ్ళలో కూడా ఆందోళన నెలకొంది. ఏం చేయబోతున్నారు నాగార్జున అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికైతే ఆయన లీగల్గా హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. మరీ ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపాలంటూ కూడా చెప్పిన సందర్భం, కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాదాపుగా అప్పటికే పూర్తిగా నేలమట్టం అయిపోయిన పరిస్థితి. కేవలం శిథిలాల గుట్టుగా మాత్రమే మిగిలిన ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి ఇప్పుడు అక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు, అడ్వాన్స్డ్ బుక్ చేసుకున్న వాళ్ళలో ఆందోళన నెలకొంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇటు నాగార్జున మీద నాగార్జునకు సంబంధించి ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు. ఈ నేపథ్యంలో నాగార్జున నుంచి ఎటువంటి రిప్లై రాబోతోంది? ఎందుకంటే ఒక్కొక్క పెళ్లికి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా సపోజ్ 20 లక్షలు